కాలానికి ఆ దేవుడు నా మొర ఆలకించాడు. థ్యాంక్ గాడ్. నిజంగా నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది ఆ దేవుడికి కాదు పూజ, ఈ కిరణ్కి. కిరణ్, పూజ, అయ్యో ఏంటిది పూజ? ఐఎమ్ సారీ. నిన్ను అనవసరంగా అపార్థం చేసుకున్నాను. మోసగాడు అని నిందించాను. అనరాని మాటలన్నాను. నన్ను క్షమించు కిరణ్. ఇట్స్ ఓకే పూజ, నేను నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. నీ చెల్లి నీ ముందు నిలబెట్టాను. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నేను కూడా హ్యాపీ. సరే, నల్లపూసల కార్యక్రమం చూద్దానండి. పూజ, యు ఆర్ వెరీ లక్కీ. నేను ఎంతగానో అర్థం చేసుకునే భర్త దొరికాడు. ఎంతో కాలంగా నువ్వు వెతుకుతున్న నీ చెల్లెలు దొరికింది. ఇంకా నీ లైఫ్లో అన్ని ఆనందాలే. దాని లైఫ్ ఆనందంగా ఉంటే మా లైఫ్లో ఉన్న ఆనందం పోతుందిరా. అక్కా చెల్లెళ్ళు కలిసిపోయారని మురిసిపోతున్నారా? వాళ్ళిద్దరి జీవితాల్లో తారుమారు చేసేవాళ్ళు అడుగు పెట్టాలి. ఈ జ్వాల ముందే జ్వాల వెలిగించినవులే దిష్టితి. ఏయ్, దిష్టి తీయమంటే అలా చక్రంలా తిప్పుతానే ఉన్నావు. సాల్తీ రేయ్, నా పెనిమిటి ఫోటో ఏడ్రా? ఇదిగో అక్క. మూడేళ్ల సంధి నిన్ను చూసిందేలే. మంచిగున్నావా? నా మీద బెంగెట్టుకున్నావా? రేయ్, మా అత్తకి ఫోన్ కొట్టుండ్రి. హలో, జ్వాల. గుర్తుపట్టినవులే, మర్చిపోయినావనుకున్నా. నేనెలా మర్చిపోతాను జ్వాల? మరి మూడేళ్ల సంధి నేనేడు హాస్పిటల్లో పడుంటే ఒక్కసారి కూడా నన్ను చూడ్డానికి ఎందుకు రాలే? గదిడిసేయ్. డాక్టర్ నేను సోయిలోకొచ్చినానని ఫోన్ చేసి చెప్పిన తర్వాత కూడా
నువ్వు నా పెనిమిటి రావాలి కదా, మరెందుకు రాలే? అది వద్దాం అనుకున్నాను జ్వాల, కానీ నువ్వే ఇక్కడికి వస్తావు అన్నావని. నేనొస్తా అన్నానా? గా హైదరాబాద్లో నాకేం పని? పెద్దలందరూ కలిసి నిశ్చితార్థం చేసినారు. ఏంటని ఆ దేవుడేమో నన్ను సైడ్ చేసినాడు. గా అయిపోయిన ముచ్చట ఇప్పుడు ఎందుకు గాని, నా పెనిమిటి మంచిగుండా? బానే ఉన్నాడు. అంటే అంటే చాలా బాధపడ్డాడు జ్వాల, కానీ నువ్వు కోమాలో నుంచి బయటకొచ్చావని తెలిసి చాలా ఆనందపడ్డాడు. గది పెండ్లం పైన ప్రేమంటే గట్లుండాలా? నేను సీదా సీతాపురం పోతా ఉండా. పెనిమిటిని తీసుకుని బేగా ఊరికిరా. అక్కడ పెద్దోళ్ళందరినీ పిలిచి లగ్గాలు పెట్టి పెళ్లి చేసుకుంటాం. ఏంది? అలాగే జ్వాల, అలాగే వచ్చేస్తాం. రావాలా?